మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. తెలంగాణ ప్రభుత్వం పేరుతో నకిలీ జీవోలు సృష్టించి భూములు అమ్మేందుకు యత్నించిన ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా వినుగొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెగ్యులరైజ్ చేసి కేటాయించినట్లు 5 నకిలీ జీవోలను తయారు చేసి నిందితులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతితో నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్ పుస్తకాలు, కొన్ని కీలక దస్త్రాలు, మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. దశరథ్ కుటుంబానికి చెందిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి, మంగా తదితరులు గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్లో హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. ఆ భూమిపై ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకపోయినా నిమ్మల రాజేష్ కుటుంబ సభ్యులు బొల్లా రమేష్, బ్రహ్మనాయుడుతో కలిసి ఎకరా 3.5 కోట్లకు విక్రయించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. సదరు భూమిపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని నమ్మబలుకుతూ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 4 కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినుకొండ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 ట్రాన్సాక్షన్స్లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి, రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. రాధాకృష్ణ, బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. రాధాకృష్ణ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తర్వాత ఈ రమేష్ అగ్రిమెంట్ చేసుకున్న అతను బొల్లా రమేష్ అనే పరారీలో ఉన్నాడు. బ్రహ్మనాయుడిని గురించి కూడా మేము టీమ్స్ పెట్టాము. అందరినీ పట్టుకొని వచ్చిన తర్వాత కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు దీనికి ఆరిజిన్ ఎక్కడ, ఇంకెవరెవరు పాత్ర ఉంది అనేది దీంట్లో వస్తుంది.